ట్రూనైన్ న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. డ్రుంబిగూడ మండలం కితలంగి పంచాయతీ పాడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ చైర్పర్సన్ అరకువేలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాచిపేట శాంతకుమారి పర్యటించిన సందర్భంగా పాడి గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎండాకాలం వల్ల మంచినీరుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నాం, మంచినీరు ఏర్పాటు చేయాలని మహిళలు తెలిపారు. శాంతకుమారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సంబంధిత అధికారులతో మాట్లాడి మంచినీరు సమస్య పరిష్కరించే బాధ్యత నాది అన్నారు. కేంద్రంలో లేక రాష్ట్రంలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ అభయం పథకం ప్రతి పేద కుటుంబానికి, ఇంటి గృహిణికి ప్రతి నెల 5,000 రూపాయలు అకౌంట్లో డబ్బులు వస్తుంది. రాహుల్ గాంధీ 2024 సంవత్సరంలో ప్రధానమంత్రి చేపడితే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతారు. గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రజల కోసం, గిరిజన ప్రాంత ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి బాధను చూస్తూ ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా పరిపాలన చేశారో అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పరిపాలన మేము చూడాలని పెద్దలు చాలా ఆసక్తిగా ఉన్నారు. అలాగే భారత జోడో యాత్ర చాలా చక్కగా చేసి ప్రజల్ని ఐక్యతపరిచినటువంటి నాయకుడు అదే రాహుల్ గాంధీ గారితో సాధ్యమైందని తెలియజేస్తున్నారు. ఇవాళ అనేక కులాలను, మతాలను, ప్రాంతాన్ని, ప్రదేశాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం మతతత్వ కులాలతో విభేదంగా మార్చినటువంటి బీజేపీని అనగదొక్కడానికి ఇవాళ రాహుల్ గాంధీ గారు రావడం చాలా సంతోషకరమని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన గ్రామాల్లో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు, ఇంధనాలు అన్నీ కూడా రావాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని పెద్దలు అంటున్నారు. అదేవిధంగా మన యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అంటున్నారు పెద్దలు. కనుక మన యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వగానే తొలి సంతకం ప్రత్యేక హోదాలో పెడతానని మేనిఫెస్టోలో కానీ ఎక్కడికి వెళ్ళినా రాహుల్ గాంధీ గారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడడం చాలా సంతోషకరమని తెలియజేస్తున్నారు. ఈవేళ ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు వస్తాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ రంగంలో వెళ్ళదు. ఈవేళ ఎల్ఐసి కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ మరి ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి అన్ని కూడా మళ్ళీ ప్రభుత్వ రంగంలో రావడానికి సిద్ధంగా ఉంది. ప్రైవేట్ రంగంలో వెళ్ళకూడదని మేమందరూ కూడా పోరాటం చేస్తామని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. కనుక మన ప్రాంత ప్రజలు మనకు ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి, బస్ ఛార్జీలు పెరిగిపోయాయి, మరి కొనుక్కున్నటువంటి వస్తువులు అన్ని నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఈవేళ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇందిరమ్మ గృహం కూడా మంజూరు చేయలేని పరిస్థితిలో ఉంది. ఈవేళ ఎవరికి కూడా ఒక ఉద్యోగం తీయలేదు, నిరుద్యోగస్తులుగా యువకులు ఉండిపోయారు. కనుక మళ్ళీ మనకు రైతులకు మళ్ళీ మనకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం, మళ్ళీ రేషన్ కార్డు రావాలన్నా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం, పెన్షన్ రావాలన్నా కాంగ్రెస్తో సాధ్యం, మళ్ళీ రైతులకు రుణాలు తీసుకున్నది రుణమాఫీ అవ్వాలన్నా కాంగ్రెస్తో సాధ్యం, ఉచిత కరెంట్ రావాలన్నా కాంగ్రెస్తో సాధ్యం. ఈవేళ డాక్టర్స్, హాస్పిటల్ ఉన్న డాక్టర్స్ లేని కొరతను తీర్చేది కాంగ్రెస్తో సాధ్యం. ఈవేళ మహిళలు డోలు మోతలతో వెళ్తున్నారంటే అది 108 వెహికల్ కానీ 104 కానీ వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. బెస్ట్ అవైలబుల్